అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 21 నుంచి 34వ ఆయత్ వరకు 3వ రుకు. మా సన్నిధిలో హాజరయ్యే భయం లేని వారు అంటారు, మా వద్దకు దైవదూతలు పంపబడటమైనా లేదా మేము మా ప్రభువును చూడటమైనా ఎందుకు జరగకూడదు? మీరు ఎంత పొగరు పెంచుకున్నారు! తమ ఆంతర్యాల్లో తలబిరుసుతనంలో మరీ హద్దులు మీరిపోయారు వీరు. ఏ రోజునైతే వీరు దైవదూతల్ని చూస్తారో అది అపరాధులకు శుభవార్తనిచ్చే దినం మాత్రం కాదు. వారు పెడబొబ్బలు పెడతారు, దైవమే రక్షించాలి అని. వారు చేసుకున్న ఆచరణ ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని మేము ధూళిలా ఎగురవేస్తాము. అయితే కేవలం స్వర్గానికి అర్హులైన వారే ఆ రోజున మంచి స్థలంలో విశ్రమిస్తారు. మరి మధ్యాహ్నం గడపడానికి అత్యుత్తమ స్థావరం పొందుతారు. ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక మబ్బు తునక ఆ రోజున ప్రత్యక్షమవుతుంది. దైవదూతలు సమూహాలుగా అవతరింపజేయబడతారు. ఆ రోజున యథార్థమైన ప్రభుత కేవలం కృపాకరునికే చెందుతుంది. అది తిరస్కారులకు అత్యంత కఠినమైన దినం. దుర్మార్గుడైన మనిషి తన చెయ్యి కొరుక్కుంటూ మరీ అంటాడు, అయ్యో, నేను దైవ సందేశహరునికి తోడ్పడి ఉంటే ఎంత బాగుండేది. నా దౌర్భాగ్యం పాడుగాను. నేను ఫలానా వ్యక్తిని సన్నిహితునిగా చేసుకోక ఉన్నట్లయితే ఎంత బాగుండేది. అతని భ్రష్టుపట్టిన మాటల్లో పడి నేను నా వద్దకు చేరిన హితబోధనను అంగీకరించలేదే. శైతాన్ మానవుని విషయంలో అత్యంత విశ్వాసఘాతకునిగా రుజువయ్యాడు. మరి దైవ సందేశహరుడు ఇలా అంటాడు, నా ప్రభు, నా జాతి ప్రజలు ఈ ఖురాన్ని పరిహాస వస్తువుగా చేసుకున్నారు. మొహమ్మద్, మేము ఈ విధంగానే అపరాధులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. మరి నీ ప్రభువే చాలు నీకు దారి చూపడానికి. సత్య తిరస్కారులు అంటున్నారు, ఈ వ్యక్తికి ఖురాన్ మొత్తం ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు అని. నిజమే, ఇలా చేయడానికి కారణముంది. దీన్ని మేము నీకు బాగా ప్రబుద్ధం చేయాలన్నది ఉద్దేశం. ఇదే ఉద్దేశంతో మేము దీన్ని ఒక ప్రత్యేక క్రమంలో వేర్వేరు భాగాలుగా రూపొందించాము. ఇందులో మరో ఔచిత్యం కూడా ఉంది. వారు నీ సమక్షంలోకి ఏదైనా విచిత్రమైన విషయం లేదా వింతైన ప్రశ్న తీసుకొచ్చినప్పుడల్లా దాని సరైన సమాధానం అప్పటికప్పుడు మేము నీకు అందజేశాము. అత్యుత్తమ రీతిలో మాటను ఇడమర్చి తెలిపాము. ఎవరైతే బోర్లాగా నరకం వైపునకు నెట్టివేయబడనున్నారో వారి పరిస్థితి మహాఘోరంగాను వారి మార్గం అత్యంత అపభ్రష్టంగానూ ఉంది. ముప్పైవ వివరణ. తిరస్కారులు జరుపుతున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు అజ్ఞానపూర్వకమైన శత్రుత్వపు కొలిమిలో కాలినప్పుడే ప్రవక్త, ఆయన సత్య విశ్వాసధనులైన అనుయాయులు నిక్కార్సైన బంగారంలా నిగ్గు తేలుతారు. ఎవరిలో కల్తీ ఉన్నా వారు ఈ పరీక్షలో నుంచి క్షేమంగా బయటపడలేరు. ఈ విధంగా స్వచ్ఛమైన విశ్వాసుల ఎన్నికైన వర్గం ఒకటి వేరై ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఏ శక్తి ఇక ప్రపంచంలో వారికి ఎదురుగా నిలవజాలదు. ఈ పరీక్షాగండం మండకపోతే అన్ని రకాల కల్తీ మేలిమి మనుషులు ప్రవక్త చుట్టూ గుమికూడుతారు. ఫలితంగా ధర్మం ఆదిలోనే ఒక అపరిపక్వమైన జనసమూహంతో ప్రారంభమవుతుంది. మరోవైపున తిరస్కారుల కొరకు కూడా ప్రవక్త అయిన సహచరులు కఠినమైన ఒక పరీక్షగా ముందుకు వచ్చారు. ఒక సాధారణ మానవుడు తన సోదర దేశవాసుల మధ్యనే అకస్మాత్తుగా ప్రవక్తగా నియుక్తుడై నిలబడటం, అతని వద్ద ఎటువంటి అంగబలం, ధనబలం లేకపోవడం, అతని వద్ద దైవవచనం, పరిశుద్ధ శీల స్వభావాలు తప్ప ఎటువంటి చమత్కార విషయం లేకపోవడం, అతని ప్రారంభ అనుయాయుల్లో అత్యధికంగా నిరుపేదలు, బానిసలు, నవయువకులు మాత్రమే చేరి ఉండటం, ఈ పిడికెడు మందిని దైవం తోడేళ్లు వంటి వారి మధ్య నిరాధారంగా వదిలిపెట్టడం, ఇదంతా ఓ గట్టి పొడపోత లాంటిది. దీనివల్లనే తప్పుడు మనుషులు ధర్మం వైపునకు రావడానికి అవరోధం కలుగుతుంది.
కేవలం సత్యాన్ని గుర్తించి రుజువర్తనాన్ని అంగీకరించే వారినే ఇది బాగా వడబోసి ముందుకు పంపుతూ ఉంటుంది. ఈ వడపోత లేకపోయి ప్రవక్త వైభవ ప్రాభవాలతో వచ్చి పరిపాలన ఆసనాన్ని అలంకరిస్తే ధనాగారాల ద్వారాలు అతన్ని నమ్మేవారి కోసం తెరిచిపెడితే అందరికన్నా ముందు పెద్ద పెద్ద శ్రీమంతులు ముందుకు వచ్చి ఆయన చేతి మీదుగా తన ధన స్వీకార ప్రతిన చేసేవారు. అలాంటప్పుడు ఏ ప్రపంచ వ్యామోహం గలవాడు స్వప్రయోజాభిలాషి అయిన విశ్వసించే వారిలో చేరకపోయేంత తెలివి తక్కువవాడు అవుతాడా? ఇటువంటి స్థితిలోనైతే సత్యవంతులు నిజాయితీ పరులు అందరికన్నా వెనుక ఉండిపోతారు. ప్రపంచ ప్రియులే పై చేయగలవారైపోతారు. అంటే ఈ ఔచిత్య విఘ్నతను అర్థం చేసుకున్న తరువాత మీలో ఓర్మి ఏర్పడిందా? ఏ శుభలక్ష్యం కొరకైతే మీరు కృషి చేస్తున్నారో దానికి ఈ పరీక్ష అత్యంత ఆవశ్యకమని బోధపడిందా? ఈ పరీక్షా కాలంలో అనివార్యంగా కలిగే ఘాతాలను భరించడానికి మీరు అంగీకరిస్తున్నారా? దీనికి రెండు అర్థాలు, బహుశా రెండు ఉద్దేశితమేనేమో. ఒకటి, నీ ప్రభువు ఏది చేసినా ఏదో చూసే చేస్తున్నాడు, ఆయన పాలన గుడ్డి పాలన కాదు. రెండవది, ఎంత చిత్తశుద్ధితో మరెంత సత్యప్రేమతో నీవు ఈ కఠోర సేవను నిర్వహిస్తున్నావో అది నీ ప్రభువు దృష్టిలో ఉండి నీ శుభప్రదమైన కృషిని వారు ఎటువంటి అత్యాచారాలతో విద్రోహాలతో ఎదుర్కొంటున్నారో అది కూడా ఆయన దృష్టికి దూరంగా లేదు. అందువల్ల పూర్ణ తృప్తితో నిశ్చింతగా ఉండు. నీ సేవల మహత్తును ఉపేక్షించడం జరగదు. వారును తమ దుర్మార్గాల శాస్తి నుండి తప్పించుకోలేరు. అంటే నిజంగానే దేవుని సంకల్పం మాకు సందేశాన్ని అందజేయాలన్నదే. అయినట్లయితే ఒక ప్రవక్తను మాధ్యమంగా చేసి ఒక దైవదూతను ఆ ప్రవక్త వద్దకు పంపడంతో సరిపోదు. ప్రతి వ్యక్తి వద్దకు ఒక దైవదూత రావాలి. అతనికి అతని ప్రభువు ఇచ్చే ఆదేశమేదో చెప్పాలి. లేదా దైవదూతల ఒక బృందం ఒక సామాన్య సమావేశంలో మా అందరి ముందు రావాలి. దేవుని సందేశం వినిపించాలి. అన్ఆమ్ సూరాలోనూ వారి ఈ అభ్యంతరాన్ని ఉటంకించడం జరిగింది. వారి సమక్షంలో ఒక వచనం వచ్చినప్పుడు అల్లాహ్ సందేశహరులకు ఇచ్చినది స్వయంగా మాకు ఇవ్వనంత వరకు మేము నమ్మేది లేదు అని అంటారు. అల్లాహకు బాగానే తెలుసు తన సందేశాన్ని అందజేసే పని ఎవరి చేత చేయించాలో ఎలా చేయించాలో సమీపాన్నే ఉంది. ఆ సమయం అప్పుడు ఈ అపరాధులు ఈ తమ కుతంత్రాలకు శాస్తిగా దైవ సన్నిధిలో పరాభవానికి కఠిన శిక్షకు గురవునున్నారు. ఆయట్ 124. అంటే పరమప్రభు అల్లాహ్ స్వయంగా వేంచేసి నా దాసులారా నేను మీకు ఇది విన్నవించుకుంటున్నాను అని పురమాయించాలన్నమాట. మరో విధంగా ఇలా కూడా అనువాదం చేయవచ్చు. వారు తమ బుద్ధికి అనుగుణంగా మహాఘనత గల వారమని అనుకుంటున్నారు. ఈ విషయం అన్ఆమ్ సూరా 8లోను, అల్ హిజ్ర్ 7:6లోను, 7:8లోను, 51:64లోను వివరంగా ప్రస్తావించబడింది. ఇంకా బనీ ఇస్రాయిల్ 90-95లోను తిరస్కారుల వింతైన కోరికల్ని అనేకం ప్రస్తావిస్తూ దీన్ని కూడా పేర్కొని సమాధానం ఇవ్వడం జరిగింది. వివరాలకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి 4 ఇబ్రాహీం పాదసూచికలు 25-26. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సూరే అల్ ఫుర్ఖాన్ 21-34వ ఆయత్ వరకు 3వ వరకు. మా సన్నిధిలో హాజరయ్యే భయం లేనివారు అంటారు, మా వద్దకు దైవదూతలు పంపబడటమైనా లేదా మేము మా ప్రభువును చూడటమైనా ఎందుకు జరగకూడదు? మీరు ఎంత పొగరు పెంచుకున్నారు. తమ ఆంతర్యాల్లో తలబిరుసుతనంలో మరీ హద్దులు మీరిపోయారు వీరు. ఏ రోజునైతే వీరు దైవదూతల్ని చూస్తారో అది అపరాధులకు శుభవార్తనిచ్చే దినం మాత్రం కాదు. వారు పెడబొబ్బలు పెడతారు, దైవమే రక్షించాలి అని.
వారు చేసుకున్న ఆచరణ ఏమైనా ఉంటే దాన్ని తీసుకుని మేము ధూళిలా ఎగురవేస్తాము. అయితే కేవలం స్వర్గానికి అర్హులైన వారే ఆ రోజున మంచి స్థలంలో విశ్రమిస్తారు. మరి మధ్యాహ్నం గడపడానికి అత్యుత్తమ స్థావరం పొందుతారు. ఆకాశాన్ని